Hello my dear student, today I discussing about ప్రాఫిట్ అండ్ లాసెస్. ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి లాసెస్ గురించి కానీ వాటి యొక్క ప్రాఫిట్స్ గురించి కానీ ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపిస్తున్నాం అనుకోండి, ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్ చేసినప్పుడు లాసెస్ కానీ లాభాలు నష్టాలు ఏ విధంగా ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. వీటిలో కొన్ని ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇన్ ద partial of every commercial transactions. In the fact, the entire economy concept of the capitalization, the base on is called the profit and losses. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, ఇండస్ట్రీలో ఏదైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు మనము ఎంత ప్రాఫిట్ పెడుతున్నాము, ఎంత లాభాలు వస్తున్నాయి లేదా నష్టాలు వస్తున్నాయి, ఈ 3 వర్డ్స్ మీదే మనకు బిజినెస్ అనేది నడుస్తూ ఉంటుంది. వస్తే లాభం రావాలి లేదా నష్టమన్నా రావాలి. సో వాటిని బట్టి మనకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేటివన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ నవ్ ఏ డేస్ ద బికమ్ ఏ కామన్ ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ వెన్ ద పర్సన్ డీల్స్ ఇన్ ద పర్చేస్ ఆఫ్ సేల్స్ ఎనీ ఐటెమ్. ఈ ఐదర్ ద గెయిన్స్ ఆఫ్ లాసెస్ సమ్ అమౌంట్ ఆఫ్ జనరలీ ద ఎయిమ్ ఆఫ్ ఎంటైర్ బిజినెస్ ఈజ్ టు earn the profit. The commonly used in the term of dealing with క్వశ్చన్స్ ద ఇన్వాల్వింగ్ సేల్స్ అండ్ పర్చేస్ ఆర్. ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించినప్పుడు దాంట్లో ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ అనేది మనం సేల్ చేసినప్పుడు లాభం రావచ్చు లేదా నష్టం రావచ్చు. అదే ఒక టైం పీరియడ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అవి ఎలా ఉంటాయి వాటి ప్రాబ్లం. ఫస్ట్ మనకు ఇన్వెస్ట్మెంట్లో కాస్ట్ ఆఫ్ ప్రైస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ద కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ యాన్ ఆర్టికల్ ఇన్ ద ప్రైస్ విచ్ ఆర్టికల్ హ్యాస్ బీన్ పర్చేస్డ్ ఇట్ ఈజ్ ఎ అబ్జర్వ్డ్ ద సిపి అంటారు దీన్ని. కాస్ట్ ఆఫ్ ప్రైస్ అంటే సిపితో రిప్రజెంట్ చేస్తారు. మనం కాస్ట్ ఆఫ్ ప్రైస్ అంటే ఏదైనా కొంటున్నాం అనుకోండి ఎంత కాస్ట్ ఉంటుంది, మనం డిజైన్ చేసినప్పుడు ఎంత కాస్ట్ ఉంటుంది, అదేవిధంగా డిజైన్ చేసిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే సెల్లింగ్ ప్రైస్ అంటే చూడండి, ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే దాన్ని అమ్మినప్పుడు మనకి ఎంత ప్రైస్ వస్తుంది, మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము దాన్ని చూసుకోవాల్సి ఉంటున్నాను. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ యాన్ ఆర్టికల్ is the price of which article has been sold. It is observed as the selling price means SP తో రిప్రజెంట్ చేస్తారు. అదే ప్రాఫిట్ అండ్ గెయిన్, అదే ప్రాఫిట్ ఆర్ గెయిన్. ద సెల్లింగ్ ప్రైస్ ఆర్టికల్స్ మోర్ దాన్ మనం ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ పెట్టాము, ఎంత గెయిన్ చేసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకు చూడండి ఇక్కడ కాస్ట్ ఆఫ్ దెన్ దెర్ ఈజ్ ఏ గెయిన్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఆర్ గెయిన్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్లో మైనస్ కాస్టింగ్ ప్రైస్ తీసేస్తే మనకు వచ్చేదాన్ని ఏమంటారంటే గెయిన్ అంటారు. సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మాం, ఎంత పెట్టాం, దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే గెయిన్ అనేది వస్తుంది అనుకోండి. నెక్స్ట్ అదే లాసెస్ అనేటివి కూడా ఉంటాయి కదా. లాసెస్ కనుక్కోవాలనుకున్నా మనం ఎంత కాస్ట్ ప్రైస్ ఉంది, ఎంత అమ్మినాము దాన్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే రివర్స్ అనమాట. అంటే ఏమి ఇక్కడ ఉంది కదా, గెయిన్ కనుక్కోవాలంటే సెల్లింగ్ ప్రైసు నెక్స్ట్ కాస్టింగ్ ప్రైస్ సబ్ట్రాక్ట్ చేస్తాం. అదే లాస్ కనుక్కోవాలంటే లాసెస్లో అయితే కాస్ట్ ప్రైస్లో సెల్లింగ్ ప్రైస్ మనం చేస్తాం అనమాట. అదే వాటి యొక్క పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ప్రైస్ కనుక్కోవాలంటే ప్రాఫిట్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 అప్లై చేస్తే మనకు వాటి క్యాల్కులేషన్. అదే లాసెస్ ఆఫ్ ప్రైస్ కావాలనుకున్నా కూడా లాసెస్ ఇంటూ సిపి ఇంటూ 100 వేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇవి కూడా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఈ 4 ఫార్ములాస్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా మనకి సెల్లింగ్ అనే ఆర్టికల్ 500 రేస్ మోహన్ నాస్ 50 రేస్ ద గెయిన్ దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ప్రైస్ కనుక్కున్నాడు. సెల్లింగ్ ప్రైస్ తెలుసు, నెక్స్ట్ ఏమి ఇక్కడ మోహన్ అకాస్ గెయిన్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ గెయిన్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కాస్ట్ ప్రైస్ అనేది 450 అని వస్తుంది. నెక్స్ట్ చూడండి, రమేష్ పర్చేస్డ్ ఇన్ ద రేడియో సెట్ యాజ్ 1500 అన్నాడు అండ్ ద సోల్డ్ అట్ రేస్ 1200 అన్నాడు. ఫైండ్ ద లాసెస్ ఇంక్లూడ్ ద హిమ్ అన్నాడు. అంటే లాస్ కనుక్కోమన్నాడు. అంటే కాస్టింగ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్లో సబ్ట్రాక్ట్ చేయండి, రిమైనింగ్ వస్తుంది అనమాట. అంటే 300 అనమాట. నెక్స్ట్ చూడండి, ఆల్సో దిస్ కేస్ ఆఫ్ కెన్ క్యాల్కులేటెడ్. ఒకవేళ పర్సెంటేజ్ కనుక్కోండి, లాసెస్ ఆఫ్ పర్సెంటేజ్ అంటే 300 బై టోటల్ 1500 ఇంటూ 100 వేస్తే పర్సెంటేజ్ వస్తుంది, అంటే 20%. అదే బేసిక్ ఫార్ములాస్ చూడండి ఇక్కడ. when the selling price and gain percentage,
ద గివన్ సిపి కనుక్కోవాలంటే 100/100 ప్లస్ గెయిన్ పర్సెంటేజ్ వేసుకుంటే ఇంటూ సెల్లింగ్ ప్రైస్ వేసుకుంటే ఇది వచ్చేస్తుంది అనమాట. ఇవి మనకు కావాల్సిన ఫార్ములాస్. అదేవిధంగా కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ గెయిన్ పర్సెంటేజ్/100 వేస్తే ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. వెన్ ద గెయిన్ పర్సెంటేజ్ ఓకే. అదేవిధంగా వెన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ లాసెస్ కనుక్కోవడానికి మైనస్ చేస్తారు, ఇది ప్లస్ చేస్తారు, ఇది మైనస్ చేస్తారు, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. 100 మైనస్ లాసెస్ పర్సెంటేజ్/100. ఇవి మనకి బేసిక్ ఫార్ములాస్. నెక్స్ట్ వెన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ లాసెస్ పర్చేస్ ఆర్ గివన్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి/లాసెస్ పర్సెంటేజ్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, సిపి ఫైండ్ అవుట్ చేయడానికి, పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి అంటే సెల్లింగ్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు వెన్ ద ప్రైస్ ఆఫ్ సిపి ఆఫ్ ఆర్టికల్ ఈక్వల్ సెల్లింగ్ ఆఫ్ ప్రైస్, ఎన్ ఆర్టికల్స్ ఉన్నాయనుకోండి, పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్ ఆఫ్ లాసెస్ కనుక్కోవాలంటే m-n/n ఇంటూ 100 అప్లై చేస్తే వస్తుంది. ఇది m>n అయినప్పుడు, m>n అయితే ఇది పర్సెంట్ ఆఫ్ గెయిన్. ఒకవేళ n> వేస్తే n- అని వస్తుంది, లాసెస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ m కన్నా n గ్రేటర్ ఉంటే లాసెస్, ఇది గెయిన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ 12 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ఆఫ్ ప్రైస్ 18 ఆర్టికల్స్ అన్నాడు. వాట్ ఈజ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు. సో m ఇచ్చాడు, n ఇచ్చాడు, m ఈజ్ ఈక్వల్ టు n. సో m-n దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ఆఫ్ ప్రైస్ అన్నాడు 18. ఇలా సబ్స్టిట్యూట్ చేయండి, మనకు పర్సెంటేజ్ వస్తుంది. ఓకే, m-n ఈజ్ ఈక్వల్ టు 9. సిమిలర్ ప్రాబ్లం 9-8 చేస్తే పర్సెంటేజ్ 25% లాస్ అని ఇండికేట్ ద లాసెస్ అని నెగిటివ్లో వస్తాయి. ఓకే, వెన్ 2 different articles are sold at the same SP getting the gain losses of X percentage and the first and gain losses of Y percentage, second percentage of gain or percentage of losses, transaction is given by. సో కాబట్టి X పర్సెంటేజ్ అంటే X టోటల్ X ప్లస్ Y, ఇది XY పర్సెంటేజ్, 100 ప్లస్ X, ఇది 100 ప్లస్ Y పర్సెంటేజ్. అబౌవ్ ద ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ ఓవరాల్ గెయిన్ అనమాట. ద లాసెస్ ఆఫ్ అకార్డింగ్ ఇట్స్ ద గివన్ పాజిటివ్ అండ్ నెగిటివ్. వెన్ 2 different articles are sold at the same selling prices, X percentage, సేమ్ ఇక్కడ లాసెస్ X percentage second, then there will be always be losses such a transaction and the overall losses in such a transaction is given X/10%. సేమ్ లాసెస్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మైకెల్ సోల్డ్ 2 టీవీ సెట్స్ కొన్నాడు. అప్పుడు 3600 అన్నాడు. ఈచ్ గెయినింగ్ 20% ఆఫ్ నన్, ద లూజింగ్ ఆఫ్ 20% ఆన్ అదర్ అన్నాడు. ఫైండ్ ద టోటల్ గెయిన్ ఆఫ్ లాస్ ఆఫ్ పర్సెంటేజ్. ఓకే, సో ఇక్కడ విల్ బి ఆల్వేస్ బి లాసెస్ ఆన్ ద సచ్ ట్రాన్సాక్షన్ దేర్ X ఈజ్ ఈక్వల్ 20 అన్నాడు. ఓవరాల్ లాసెస్ వచ్చి X/10%, X అంటే 20/10 వేస్తే మనకు దాని యొక్క పర్సెంటేజ్ 4% లాస్ వస్తుంది. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ద మర్చెంట్ యూజెస్ ఫుల్లీ మెజర్ and sells goods are the gain losses of X percentage, overall percentage gain of losses G and given by, అంటే ఏమి 100 plus Z by 10, 100 plus X, true measure by occult measure. Okay, if the measurement of selling goods at the cost of price, well X అనేది 0 తీసుకున్నాను అనుకోండి, 100 plus Z by 100 అవుతుంది. Okay, next for example another for the okay, speakers of professors at the sell of goods the cost of price but use the measure of this case 950 grams, find the gain percentage అన్నారు.
A dishonest speaker, okay, professors, sells good cost of rice, okay. The measure of this 1 kg అన్నాడు. అంటే ట్రూ మెజర్ వచ్చి 1000 grams, ఫాల్స్ మెజర్ వచ్చి 950 grams అన్నాడు. సిన్స్ ద స్పీకర్ సెల్స్ ఆఫ్ ద గూడ్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ రైస్ 0% అని. ఓవరాల్ గెయిన్ కనుక్కోవాలంటే ట్రూ మెజర్ బై ఫ్యాకల్టీ మెజర్ 100 + z బై 100 + x. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1000/950 2 grams 950 డివైడ్ చేసుకుంటే మనకు G%లో వస్తుంది. మనకు మైనస్ వస్తే లాసెస్ అనుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా డిస్కౌంట్స్. ఇఫ్ 2 successive discounts when the articles are m% and n% respectively, when the single discount equivalent to 2 successive అన్నాడు. దానికి ఫార్ములా m+n/mn/100% అన్నమాట. సో దీనిలో మనకి కెన్ బి ఆల్సో క్యాలిక్యులేటెడ్ యాజ్ 100 × x -100 - m × 100 - n × పర్సెంటేజ్ తీసుకుంటాం. ఇక్కడ 2 successive discounts 10% and 20% అన్నాడు. సో 10% 20% 10 × 20/100 తీసేస్తే మనం 28% వస్తుంది, విచ్ లెస్ దాన్ 30 కాబట్టి less than 30. Find the single discount which is the equivalent of successive discounts 50% and 40% అయినప్పుడు సింగిల్ డిస్కౌంట్ అంటే m+n-mn/100లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద సింగిల్ డిస్కౌంట్ విచ్ ఈస్ ద ఈక్వలెంట్ ఆఫ్ 3 successive discounts 10%, 20% and 30%. Their first oral determine the single discount which is equivalent to successive discounts 10% and 20%, 28%, okay, 49%. Next finding discount which is the equivalent. There are successive discounts 50%, 40% and 20%. Single discount equivalent to successive discount 50% and 40% is equal to దీనిలో సబ్స్టిట్యూట్ చేసి 70%. నెక్స్ట్ నౌ విల్ బి చేంజ్డ్, మైనస్ చేస్తాం. ఒకవేళ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉంటే మైనస్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫైండ్ ద డిస్కౌంట్ విచ్ ఈజ్ ద ఈక్వలెంట్. దెర్ ఆర్ సక్సెసివ్ డిస్కౌంట్స్ 20%, 30%, 20%. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే డిస్కౌంట్ పర్సెంటేజ్ వస్తుంది. సో ఇవి ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఉంటాయి. జస్ట్ కొంచెం లాజిక్ అర్థం చేసుకొని చేయగలిగితే ఈజీగా ఉంటాయి. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. I will go for tomorrow new lesson. Okay, thank you.